హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుగెదర్. లేటెస్ట్ మూవీ ఇది. హాలీవుడ్ బాడీ హర్రర్ థ్రిల్లర్. కొత్త మూవీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హర్రర్ మూవీస్ కి ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. సో ఈ మూవీ అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ లో నడుస్తుంది. ఈ మూవీ దిస్ ఇయర్ బెస్ట్ హర్రర్ మూవీ అని కూడా ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎలా ఉంది చెప్తా. 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో అస్సలు చూడలేం. లైట్ రొమాన్స్ ఉంది అండ్ చాలా సీన్స్ లో అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే వద్దు. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది గైస్. మూవీ కొత్త కంటెంట్ ఏదైనా ఉండి దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ ఓకే నార్మల్గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి కూడా క్లైమాక్స్ వరకు కూడా చాలా నచ్చింది. ఇదొక బాడీ హర్రర్ మూవీ. ఇంతకుముందు సబ్స్టాన్స్, గ్రాఫ్టెడ్ ఈ 2 మూవీస్ మీరు చూసి ఉంటారు. చూడకపోతే వెంటనే చూడండి, ఎక్సలెంట్ ఉంటాయి. మన ఛానల్లో రివ్యూస్ కూడా ఉన్నాయి, మన ఓల్డ్ సినిమా టాక్స్ ఛానల్లో. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే అందులో బ్యూటీ గురించి ఉంటుంది. ఇక్కడ వేరే చాలా కొత్తగా డిఫరెంట్గా అనిపించింది. ఇద్దరు కపుల్స్, హీరో హీరోయిన్ ఒకరినొకరు టచ్ చేస్తే ఇద్దరు అయస్కాంతాల్లో అతుక్కుపోతూ ఉంటారు. అంటే ఇద్దరు బాడీ పార్ట్స్ అతుక్కుంటాయి. అంటే కిస్ చేస్తే పెదాలు అతుక్కుంటే, చేతులతో టచ్ చేస్తే చేతులు అతుక్కుంటే, ఇంక ఏది టచ్ చేసినా అతుక్కుంటుంది అనమాట. అలా జరగడానికి కారణం ఏంటి, ఆ మిస్టరీ ఏంటి తెలుసుకోవాలంటే మీరు మూవీ అయితే చూడాల్సిందే. ఇదొక రెగ్యులర్ హర్రర్ ఫిల్మ్ అయితే కాదు. అంటే దెయ్యాలు, భూతాలు అలాంటివి ఏమీ ఉండవు. సో ఈ టైప్ ఆఫ్ సినిమా చూస్తే మాత్రం డిసప్పాయింట్ ఉంటుంది. కొత్తగా ఒక డిఫరెంట్ హర్రర్ మూవీ చూడాలంటే మాత్రం పర్ఫెక్ట్ సెట్ అవుద్ది మీకు. మూవీలో మెయిన్గా బాడీ హర్రర్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి సెకండ్ హాఫ్ అయితే. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది, రియాలిటీగా ఉంది చూడడానికి. అండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎమోషనల్ కనెక్టివిటీ చాలా నచ్చింది. ఇద్దరు లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మూవీకి అయితే చాలా హెల్ప్ అయింది. ఇంకా క్లైమాక్స్ ఉంటుంది, బాబోయ్ వాళ్ళ దగ్గర ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి సొల్యూషన్ లేదు. సో వాళ్ళు డిసైడ్ అయిపోతారనమాట అలా చేయాలని. సో లవ్కి అయితే కరెక్ట్ మీనింగ్ కూడా చెప్పినట్లు అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి అసలు సెకండ్ హాఫ్ అయితే బుర్రా పాడు. స్కూల్లో వీళ్ళిద్దరూ ఒక బాత్రూంలో రొమాన్స్ చేసుకున్న సీన్ వస్తుంది. అబ్బబ్బబ్బా, దాన్ని చాలా బాగా తీశారు. ఇంకా 2-3 సీన్స్ సెకండ్ హాఫ్లో పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ ఆ ట్విస్ట్ బాగుంది, దాన్ని ఎండ్ చేసే విధానం కూడా బాగుంది. ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉండాలి. సౌండ్ డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది. మెయిన్గా మూవీలో నాకు బాడీ హర్రర్తో పాటు ఎమోషన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేశారు. హీరో హీరోయిన్ ఉంటారు, ఈ 2 క్యారెక్టర్స్ ఫస్ట్లో సరదాగా ఉంటారు. వాళ్ళిద్దరు కూడా ఒక ప్రాబ్లం వచ్చాక చాలా డిస్టర్బెన్స్ అయిపోయి ఒకవైపు భయపడుతూ ఆ భయంలోనే ఎమోషన్ని బాగా చూపించారనమాట. అది బాగా నచ్చింది. విలన్ క్యారెక్టర్ అయితే ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. ఆ సిచ్యువేషన్ జరగడానికి కారణం కూడా లాజిక్గా బాగుంది. బాడీ హర్రర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దీన్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే భయపెట్టడానికి దెయ్యాలు ఉండవు, పీడకలు వచ్చి భయపడడం, తలుపులు, కిటికీలు, ఫర్నిచర్స్ ఇలా దెయ్యాల సినిమాల్లో చూసినట్లు ఉండవు అనమాట. శరీరాలు వంగిపోతుంటాయి కానీ విరగవు. ఆ సీన్స్ బాగున్నాయి, బాగా చూపించారు. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఏం లేవు. 3 క్యారెక్టర్స్ మెయిన్గా మనకు కనిపిస్తాయి. టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్, గ్రేట్ గ్రాఫిక్స్, సూపర్ సౌండ్ డిజైన్, ఎడిటింగ్ అన్నీ నచ్చాయి. ఫైనలీ మై థాట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ మాత్రం మూవీ చాలా నచ్చింది. ఓవరాల్గా మూవీ చూడడానికి బాగుంది. డిఫరెంట్ హర్రర్ మూవీ చూడాలనుకున్న వారు ఈ మూవీని అయితే తప్పనిసరిగా ట్రై చేయండి. మరి ఓవరాల్గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తాం మాకు కూడా హ్యాపీ. కింద లైక్ ఉంటుంది అండ్ హైప్ కూడా ఉంటుంది. ఇచ్చేయండి, అలా కొట్టిపడేయండి అంతే. జై హింద్ గైస్.